కొందరు వాపును బలుపు అనుకుంటారు. నేను ఆ టైప్ కాదు. అయినా కూడా వదలలేదు నాకు. మొత్తం కుట్టేసాయండి. ఇక మ్యాటర్లోకి వెళ్ళినట్టయితే నేను వర్కౌట్స్ ఫినిష్ చేసుకొని మా ఫామ్ రోడ్ అయితే వస్తున్నానండి. మా రాజప్పల్ నాయుడు అని ఫ్యాక్టరీ దగ్గర అయితే శ్రీన్ డాక్టర్ గారు కనిపించారు. ఆయనతో కాసేపు మాట్లాడిన తర్వాత ఆయన ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళారు. నేను బండి తీసి ఇంకెలా మూవ్ అయ్యానో లేదో వెనక నుంచి గుమ్ అని శబ్దం వచ్చింది. ఇలా దులిపేటప్పటికి ఇంకొక శబ్దం. ఇలా ఏంటంటే ఓవరాల్ గా 30 నుంచి 40 కందిరేగలు మూకుమ్మడిగా దాడి చేశాయి అనమాట నా మీద. అంటే ఎక్కువే గ్రూప్ ఉన్నాయి, కాకపోతే 40 మాత్రం ముళ్ళు దించేసాయి నాకు. వెంటనే పరిగెత్తుకొని ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళిన వాటర్ ఉంటుంది దిగిపోదామని మా రాజప్పల్ నాయుడు అని అయితే బకెట్ తో నీరు మీద నుంచి పోసాడు అనమాట. డాక్టర్ గారు అక్కడే ఉన్నారు కాబట్టి ఆయన అయితే వెంటనే స్కూటర్ తీస్తారండి. నేను బుల్లెట్ వేసుకొని నా వెనక వచ్చారు డాక్టర్ గారు కూడాను. ఆయన క్లినిక్ అయితే వెళ్ళాము. క్లినిక్ వచ్చి మన ఫాలోవర్ ఒకరు ముఖానికి అలాగే తల దగ్గర చెవుల మీద ఉన్నటువంటి ముళ్ళు అయితే తీసారండి. చేతులకు మాత్రం నేను తీసుకున్నాను. విపరీతమైన పెయిన్ తగ్గడానికి ఇన్ఫెక్షన్ రాకుండా 2 ఇంజక్షన్లు అయితే వేశారు. ఇక టాబ్లెట్లు తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత తలలో ఇంకేమైనా ముళ్ళు ఉండిపోయినాయేమో కందిరేగలవని చెప్పేసి మా ఆవిడైతే చెక్ చేసిందండి. చుట్టూ దట్టమైన చెట్లు చేమలు ఉన్నటువంటి ఏరియాలో మీరు తిరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి. 30-40 కందిరేగలు వాటి యొక్క ముళ్ళుల్ని నా బాడీలో వదిలేసినప్పుడు నేను అసలు మాట్లాడలేకపోయింది. నా బాడీలో ఎంతటి స్టామినా ఉంచినందుకు, నన్ను ఈ ప్రమాదం నుంచి గట్టెక్కించినందుకు దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే సమయానికి నాకు ట్రీట్మెంట్ అందించిన శ్రీన్ డాక్టర్ గారికి అయితే స్పెషల్ థ్యాంక్స్ అండి. ఇప్పుడు మా ఫ్రెండ్ ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ కోసం నష్టం పెట్టి వెళ్ళలేకపోయాను కాబట్టి ఇంటి దగ్గర ఏ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నాను, అసలు ఈ రోజు ఏం జరిగింది అనేది పూర్తిగా చూడాలంటే సాయంత్రం వరకు వెయిట్ చేయండి.